అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. ఈ రోజు అయితే హెల్దీగా ఉండే డేట్స్ కేక్ చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా తినచ్చు. ఇందులో షుగర్ కానీ జాగరీ కానీ యూస్ చేయము, డేట్స్తోనే ప్రిపేర్ చేస్తాము. చాలా హెల్దీ రెసిపీ. నేనైతే క్రిస్మస్కి న్యూ ఇయర్కి హెల్దీగానే కేక్స్ అనేవి ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని 1.5 కప్పు ఖర్జూర పళ్ళు వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఖర్జూర పళ్ళకి లోపల పిక్క అనేది తీసేసాను. మీరు సీడ్లెస్ యూస్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోని బాగా మరిగించిన పాలు 1.5 కప్పు వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకుంటే ఖర్జూర పళ్ళు అనేవి సాఫ్ట్గానే అవుతాయి. మీకు కప్పు కొలతల్లోనే చెప్తున్నాను, చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని. అదే డేట్స్ వెయిట్ గ్రామ్స్లో వచ్చేస్తే 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ విధంగా స్క్వేర్గా ఉన్న మౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ అనేది అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసేస్తున్నాను. మీ దగ్గర ఇది కనుక లేకపోతే రౌండ్గా ఉన్న మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే పిండితోని డస్టింగ్ చేసేసుకోండి. తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ అనేవి చల్లుకోవడం కోసం బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూర పళ్ళులు సన్నంగా చాప్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్తంత ఫ్లోర్ అనేది చల్లేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద దలసరిగా ఉన్న గిన్నె లాంటిది పెట్టుకొని స్టాండ్ని కూడా పెట్టేసుకొని ముందుగానే 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ గంటకి మనకి ఖర్జూర పళ్ళు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఖర్జూర పళ్ళను పాలను వేసేసి మెత్తగా పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి పలుకుగా కానీ బరకగా కానీ ఉండకూడదు. ఈ విధంగా రెడీ చేసుకున్న ముద్దని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోనే 1/2 కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే వాసన లేని నూనె వేసుకోవాలి. మీరు ఈ నూనె ప్లేస్లో కరిగించిన వెన్న లేదా నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని పిండిని చల్లేసుకోవాలి. మీరు ఏ కేక్ రెడీ చేసుకున్నా సరే ఈ విధంగా జల్లించుకుంటే ఎక్కడ ఉండలు ఉన్నా సరే పోతాయి. కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఒకసారి జల్లెడ పట్టించేసుకోండి. ఈ విధంగా జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లోని మొత్తం పిండి అంతటినీ కలుపుకోవాలి. అయితే మనం ఏదైతే ఖర్జూర పళ్ళు పేస్ట్ వేసామో ఆ పేస్ట్ మనం వేసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా పాలు వేసేస్తే పలచగా అయిపోతుంది. తర్వాత బేక్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది, త్వరగా కుక్ అవ్వదు. కాబట్టి మనం వేసుకున్న ఆ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి మొత్తం బ్యాటర్ అంతా కూడా. ఇప్పుడు ఇందులోని కొద్దిగా చాప్ చేసిన ఖర్జూర పళ్ళను వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో పంటికి తగులుతూ బాగుంటుందని కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతకు ముందే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లోని ఈ బ్యాటర్ అంతటినీ వేసేసి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కనుక ఉంటే రిమూవ్ అయిపోతాయి. తర్వాత పైనుంచి మనం ఇంతకు ముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఆ విధంగా పిండి కలుపుకొని వేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి బేక్ అయిపోయేటప్పుడు కిందకి దిగిపోకుండా ఉంటాయి. ముందుగానే 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో ఈ గిన్నెని పెట్టేసి లో ఫ్లేమ్ మీద 50 నుంచి 60 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. డేట్స్ కేక్ బేక్ అవ్వడానికి టైం ఎక్కువగానే పడుతుందండి. సుమారుగా గంట టైం అయితే పడుతుంది. గంట తర్వాత చెక్ చేసుకోవాలి. ఏదైనా టూత్పిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేసుకొని స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ చేసేసుకోవాలి. మీ కేక్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎంత బాగా వచ్చిందో అని. అది బేక్ అవుతున్నప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎవరైనా కనుక ఇప్పటి వరకు డేట్స్ కేక్ తయారు చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. ఇక్కడ చూసారా అడుగును కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే. మీకు ఈ డేట్స్ కేక్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.